ఇప్పుడు రామారెడ్డి గారు ఉన్నారు. వీరు మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు దగ్గర కారువంగ గ్రామానికి చెందిన వాళ్ళు. వీరు దాదాపు భార్యాభర్తలు. వీరు భార్య కూడా మన లావణ్యారెడ్డి గారు. వీరిద్దరు కూడా దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయంలో వారు బాగా నిష్ణాతులు. పాలేకర్ గారి శిష్యులు. పాలేకర్ గారు ఏదైతే మనం ఒక ఆవు ద్వారా 30 ఎకరాలు పండిస్తున్నామో లక్ష్యాలను నిరూపించారు. దాదాపు వారి గ్రామంలో దాదాపు 80% 70% ఉద్యోగస్తులు కూడా టీచర్లే. అదొక ఉపయోగం వాళ్ళకు కూడా. వాళ్ళు దాదాపు మిర్చి కానించి అన్ని రకాల దాదాపు ఒక 15 పంటలు పండిస్తూ ఉంటారు. దాదాపు మేము కూడా మా రైతు నేసం స్టోర్లో కూడా వారి ఉత్పత్తులే సగం ఉంటాయి. ఎందుకంటే వారు దాదాపు ఎటువంటి పురుగు మందులు రసాయనిక ఎరువులు లేకుండా వారు పండిస్తుంటారు. మేము స్వయంగా కూడా దాదాపు 3-4 సార్లు వెళ్ళి చూడటం జరిగింది. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా అనేక అవార్డులు పొంది ఉన్నారు. ఈ సందర్భంగా వారికి కూడా మీ అందరి తరఫున నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొక రైతు కరీంనగర్ జిల్లా మురళీధర్. వారు కూడా యువకుడు. రసాయనిక ఎరువులు పురుగుమందుల ద్వారా ఎలాంటి నష్టాలు సహిస్తారో ప్రత్యక్షంగా చూసి దాదాపు వారు వ్యవసాయం వరి ఇంకా ఇతర పంటలు కూడా చేస్తూ. అందరికీ నమస్కారం. నా పేరు రమణారెడ్డి. స్వగ్రామం కారువంగ, తెలకపల్లి మండలం, నాగర్ కర్నూలు జిల్లా. మాది వ్యవసాయ కుటుంబమే. నేను డిగ్రీ వరకు చదివి వ్యవసాయానికి వచ్చిన నేను. మా నాన్నగారు టీచర్ అయినా నాకు వ్యవసాయంతో నేను తర్వాత వ్యవసాయానికే పూర్తిగా అంకితమైన. అయితే మేము కూడా రసాయనాలతో వ్యవసాయం చేసి చాలా వరకు నష్టపోయినాము. మేము ఒక 10 ఎకరాల పొలం కూడా అమ్ముకోవడం జరిగింది, ఆర్థికంగా నష్టపోయి. ఆ సమయంలో రాజేంద్ర నగర్లో ప్రస్తుతం ఒక సైంటిస్టు గోవర్ధన్ గారు వీరందరూ వారి స్ఫూర్తితోని ఆర్గానిక్ అనే పదము, సేంద్రియ వ్యవసాయము లేకపోతే ప్రకృతి వ్యవసాయం అనేది ఒకటి ప్రత్యామ్నాయం ఉంది. దాని ద్వారా చేసుకుంటే వేపాకు, సీతాఫలము, తర్వాత ఆవు మూత్రము, ఆవు పేడ ఇలాంటి వాటితో చేసుకోవచ్చు. రసాయనాలతో ధీటుగా పంట పండుతుంది. మొదటి 2-3 సంవత్సరాలు తక్కువ ఉంటాయని చెప్పి వాళ్ళు చెప్తే మేము మొదము ఒక మడి అంటే మనం ఇప్పుడు హాల్ కూర్చున్న ఒక చిన్న మడి అంత అంటే ఒక 4-5 సెంట్ల భూమిలో మొదలు కనకాంబరాలతో స్టార్ట్ చేయడం జరిగింది. 2002లో మేము స్టార్ట్ చేసినాం. అప్పటి నుంచి ఆ 2002 నుంచి మాకు ఇక మొదటిసారి మాకు కనకాంబరాలలో 1/2 ఎకరా 6 క్వింటాలు మాత్రమే అయింది. అయినా సరే మాకు పెట్టుబడి చాలా వరకు తగ్గింది కాబట్టి మేము దాని గురించి ఎక్కడ బాధపడలేదు. కాకపోతే మేము ప్రతి సంవత్సరం ఏరియా అనేది పెంచుకుంటూ పోయినాం. 1/2 ఎకరా 1/4 ఎకరా అనకుండా ప్రతి సంవత్సరం 1 ఎకరా 2 ఎకరాలు చేసుకుంటూ పోయి ఈరోజు మేము అమ్ముకున్న 10 ఎకరాలు కొనుక్కొని ప్రస్తుతం 30 ఎకరాలు మేము ఏ విధమైన రసాయనాలు లేకుండా అన్ని రకాల పంటలు. గతంలో మనం 50 సంవత్సరాల క్రితం మనం పల్లెటూరులో ఏ రైతు అయినా కానీ ఒక కిరోసిన్ కానీ తర్వాత ఉప్పు కానీ ఇలాంటి వాటిని కూడా తీసుకొచ్చి కొడతారు, కానీ రెడీమేడ్గా దొరకలేరు కాబట్టి కెమికల్స్ దగ్గరికి పోతున్నారు. అది చేసుకుని ఓపిక లేదు రైతులకు. ప్రతి పొలం చుట్టూ కూడా అన్ని రకాల చెట్లు ఉంటాయి కానీ చేసుకునే ఓపిక లేదు. దాని మీద ఇంకా నమ్మకం తక్కువ. ఇప్పుడిప్పుడు నమ్మకం కుదురుతుంది కానీ చేసుకునే టైం లేదు వాళ్ళకు. కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రైతులందరికీ ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతికి దూరంగా జరిగినందుకే మనందరికీ మన వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాం. మనకు శారీరకంగా లేని రోగాలు అంటూ లేవు. ప్రతి మనిషికి ఏదో రకంగా మనకు శారీరక బాధలు అనుభవిస్తున్నాం. వాటన్నిటికీ కారణం ఏంటంటే రసాయనాలు, పురుగు మందులతో కూడిన ఆహారం, కలుషిత ఆహారం తింటున్నాం. రసాయన రహిత కాదు, రసాయన సహిత ఆహారం తింటున్నాం. ప్రతిరోజు కూడా రోజుకు మనం తినే ఆహారంలో కనీసం 200 గ్రాముల విషం ఉంటుందని మనకు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. 3 పూటలు తింటే మనం తినే ఆహారంలో 200 గ్రాముల విషం, అన్ని రకాల విషయాలు కలిపి ఉంటాయంట. మనకు వచ్చే రోగం తగ్గించుకోవడానికి కూడా మళ్ళీ టాబ్లెట్లు వాడాలి. కాబట్టి ఏంటంటే వీటన్నిటిని తగ్గించుకోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా మన అందరికి మూలాలు పల్లెల్లోనే ఉన్నవి, ప్రతి ఒక్కరికి పొలాలు ఉన్నవి. కొద్దిమంది అమ్ముకున్నా కానీ మనం ఎక్కడైనా చేయాలనుకుంటే చేయొచ్చు. ఉన్న వాళ్ళు కూడా రైతులందరూ కూడా ఇప్పుడు నిన్ననే ఒక అతను వచ్చిండు. అమెరికాలో ఉన్న వ్యక్తి 40 సంవత్సరాలు జాబ్ చేసి అక్కడనే ఉన్నాని నరసింగారెడ్డి అని సూర్యాపేట అని అంట మా పొలానికి వచ్చిపోయిండు. ఆయన పెద్ద మనిషి 70 ఏళ్ళు ఉంటావయ్యా, 76 ఏళ్ళు ఉంటాయి అని చెప్పి వచ్చి మళ్ళీ మాకున్న 50 ఎకరాల పొలం చేస్తా అని అంటున్నాడు. అంటే వాళ్ళందరికీ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఈ మనం తినే ఆహారంతో మనకు వచ్చిన రోగాలకు మళ్ళీ మూలం ఎక్కడుంది అంటే మన పల్లెల్లోనే ఉంది. మనం గతంలో తిన్న ఆహారం మనకు మందు అని చెప్పి ప్రతి ఒక్కరు అక్కడికి వస్తున్నారు. ఈ సందర్భంగా నేను చెప్పేది కూడా నా అనుభవంతో ఏంటంటే మీరందరూ కూడా కనీసం పొలం లేని వాళ్ళైనా కానీ పక్కనున్న మన రైతులకో మన బంధువులకో ఎవరికో ఒకరికి కొంత స్ఫూర్తినిచ్చి ఇప్పుడు ప్రస్తుతం
మిల్లెట్స్ కానీ ఇవన్నీ మనం తినే సేంద్రియ ఆహారం కూడా ఈ ఫోన్లలో మనకున్న ఇప్పుడు సమాచారం ద్వారానే ఈ నెట్వర్క్ ద్వారానే మనం ఇవన్నీ తింటున్నాం కాబట్టి ఇది మిగతా వాళ్ళ లోపల కూడా అవగాహన తీసుకురావాలని మీ అందరిని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. కాబట్టి మన ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు కూడా వారు వ్యక్తిగతంగా వారికి వ్యవసాయంతో సంబంధం చిన్నప్పుడు ఉన్నా కానీ తర్వాత వారు పత్రికా రంగంలో ఉండి కూడా వారు రైతు నేస్తామని పెట్టి ఇప్పుడు వారు ఇంటి పేరు రైతు నేస్తంగా అయిపోయారు. వారికి మొన్ననే పద్మశ్రీ కూడా తీసుకున్నారు. ఈ సభాముఖంగా వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. నిజంగా కూడా ఎందుకంటే రైతుగా గుర్తించి మొదలు పాలేకర్ గారికి ఇవ్వడం జరిగింది గత 2 సంవత్సరాల క్రితం. ఆ రోజు కానీ వీరు కానీ ఒకటే మాట అన్నారు, మాకు ఇచ్చిన అవార్డు ఇది మాకు కాదు రైతులందరికీ అన్నారు. అది వాళ్ళ గొప్పతనం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏంటంటే ముఖ్యంగా ప్రతిదానికి కూడా ప్రకృతిలో ఒక సొల్యూషన్ అనేది ఉంది. ప్రకృతిని కాదనే మనము దాన్ని రసాయనాలు ఒకటి పోయినాం కాబట్టి మనకు వచ్చి ఇవన్నీ విపరీత పరిణామాలు అన్నీ వస్తున్నాయి. కాబట్టి మనము ఇప్పుడు జీవామృతం అని ఉంది. పాలేకర్ గారు చెప్తారు జీవామృతం అంటే దేశీ ఆవు పేడ, ఆవు మూత్రము, బెల్లము, పప్పుల పిండి, కాస్త పొలం గట్టు మీద పెట్టుకొని మట్టి వేసుకొని జీవామృతం తయారు చేసుకుంటే నిజంగా కూడా పేరులో ఉన్నట్టు అది నిజంగా కూడా అమృతమే. ఎందుకంటే భూమిలో నశించిపోయిన ఇప్పటి వరకు మనం రసాయన వాడి ఎన్నో రకాల సూక్ష్మ జీవులను గాల్లో తిరిగే పక్షులను ఎన్నింటిని మనం చంపడం జరుగుతుంది. మనకు తెలిసి కూడా రసాయనాలను విచ్చలవిడిగా వాడి ఈనాటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మళ్ళీ మనం తగ్గించుకుంటూ రావాలి. ప్రతి ఒక్కరు కూడా తనకున్న 50 ఎకరాలు 10 ఎకరాలు చేయకుండా 1/2 ఎకరాను 1/2 ఎకరాను 1 ఎకరాను వచ్చేసుకొని మొదలు తన ఇంటి వరకు రసాయన రహిత ఆహారం తిని తర్వాత సమాజాన్ని కూడా పెడితే బాగుంటుందని నా యొక్క కోరిక. ఈ సందర్భంగా ముఖ్యంగా దీనిలో జీవామృతము, ఘన జీవామృతము, నీమాస్త్రము, బ్రహ్మాస్త్రము, అగ్నాస్త్రము, దశపర్ణి కషాయము, కలబంద తులసి కషాయము, పులిసిన మజ్జిగ, వావిలాకు కషాయము, ఫిష్ అమినో యాసిడ్స్, ఎగ్ అమినో యాసిడ్స్ ఎన్నో ఉన్నాయి. 100 రకాల కషాయాలు ఉన్నాయి. ఇవాళ పాలేకర్ గారు కూడా అగ్రికల్చర్ ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్ అయినా కానీ తను ఉన్న జాబ్ను వదులుకొని వచ్చి 6 సంవత్సరాలు ఆయన అన్ని రకాల వీటి మీద ఆకుల మీద పరిశోధనలు చేసి చెట్ట పరిశోధన చేసి వీటన్నిటిని కనిపెట్టిండు. మేము అదే పద్ధతిలో పోతున్నాము. మొదలు ఆర్గానిక్ అని అన్నాం. తర్వాత వారి పరిచయంతో 2008 నుంచి ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాల నుంచి మేము పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నాము. కాబట్టి ప్రకృతి వ్యవసాయం చేసి ఈనాడు నేను రైతుగా నేను కానీ నా భార్య మా లావణ్య కానీ లావణ్య గురించే చాలా ఎక్కువ తెలుసు, నేనే తక్కువ తెలుసు బయట సమాజంలో. కాబట్టి చాలా వరకు ఏంటంటే ముఖ్యంగా కొన్ని 100,000 మంది రైతులు ఎంతో మంది మా పొలానికి వస్తుంటారు, చూస్తుంటారు. మాకు ఒకటే గర్వం ఏంటంటే మా ఆహారం తిన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ స్టేజ్ నుంచి ఈరోజు నార్మల్ స్టేజ్కి వచ్చారు. 2-3 సంవత్సరాల నుంచి మామూలుగా ఏంటంటే బియ్యం మన సెమీ బ్రౌన్ కానీ తిని సహజంగా వండించి పొట్టులకు మనం ఏంటంటే తెల్లటి బియ్యం ఉంటుంది. తెల్లటి బియ్యం అంటే అంత అయిపోయింది, మన శరీరం కూడా తెల్లగా అయిపోతుంది. మనకున్న కలర్ అనేది అందులో ఉన్న విటమిన్స్ అన్నిటి ఈ రకంగా అవుతుంది. కాబట్టి అవి లేకుండా తిని మనం లేని రోగాలు తెచ్చుకుంటున్నాం. కాబట్టి సహజత్వానికి దూరంగా జరిగినాం. కాబట్టి మనలో ఉన్న రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోయి రోగాలన్నిటి ఎక్కువైతున్నవి. ఇవన్నీ తగ్గాలంటే ప్రకృతి వ్యవసాయమే శరణ్యం, ప్రకృతి ఆహారమే మనకు మార్గం. అదొకటే తప్ప లేకపోతే ఇవే రోగాలు ఇలాగే వస్తాయి. భూమిలో కూడా మనకున్న 50 ఎకరాల భూమిని కానీ రసాయనాలు వేసుకుంటూ పోతే మన తర్వాత మన పిల్లలు వ్యవసాయం చేసినా ఏ రకమైన పంట పండదు. ఇప్పటికే భూములు మొత్తం పర్యాలు మొత్తం ఏంటంటే చౌడాన్ని తేలిపోయింది. మొత్తము క్షారగుణం ఎక్కువైపోయింది. భూమిలో సహజత్వం పోయింది. భూమిలో వానపాములు అంటే ఎర్రలు అంటారు, వానపాములు అనేవి లేకుండా పోయినవి. భూమికి మేలు చేసే, చెట్లకు మేలు చేసే, పంటకు మేలు చేసే క్రిమి కీటకాలు, బ్యాక్టీరియా, కొన్ని కోటాను సూక్ష్మజీవులు మొత్తం నశించిపోయినవి. వీటన్నిటిని నిర్మాణం చేయాలంటే మళ్ళీ ప్రకృతి సిద్ధంగా మళ్ళీ ఆవు మూత్రము, ఆవు పేడ, 1 గ్రాము పేడలో 300 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయని చెప్తున్నారు. ఆ 300 సూక్ష్మజీవులు మళ్ళీ రావాలంటే మనం ఆవు మూత్రం, ఆవు పేడ విపరీతంగా మళ్ళీ మనం వాడాలి. ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు చేయొచ్చు అంటున్నారు. 30 ఎకరాలు కాదు, 3 ఎకరాలు స్టార్ట్ చేద్దాం. మేము మొదటిసారి చేసినాడు మాకు ఒక ఆవును కొన్న పరిస్థితి కూడా లేదు. ఈ రోజు మీరు మా ఇంటికి ఎప్పుడు వచ్చినా ఈ రోజు మా ఇంటి దగ్గర 20 ఆవులు ఉన్నాయి. మేము 20 ఆవులు 1000 లీటర్ల ఆవు మూత్రం మినిమం ఉంటుంది. ఎవరు వచ్చినా ఫ్రీగా పోస్తుంటాం, చేస్తుంటాం. మాకు లేనప్పుడు మేము పక్క ఊరికి పోయి కొనుక్కొచ్చుకున్నాం. తెస్తుంటే కూడా ఎంతో మంది మమ్మల్ని బనాయించిన వాళ్ళు, క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉండరు. ఈయన ఇప్పటికే 10 ఎకరాలు అమ్ముకున్నాడు, ఇప్పుడు ఈయంతో కూడా అమ్ముకుంటాడు, ఇవన్నీ తెచ్చి కొడుతున్నాడు, ఆవు మూత్రం అంటే ఆవు పేడ అనట, మిగతాది కూడా అమ్ముకుంటాడు అన్నట్టు ఎన్నో రకాలుగా ఇచ్చేసిన వాళ్ళు ఉంటారు. ఇవాళ వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు వరి వరకు చేస్తున్నారు, వరి పంట చేస్తున్నారు, మిర్చిలో తక్కువ చేస్తున్నారు. తర్వాత ఈ వేరుశెనగ కానీ, పల్లీలు కానీ, పప్పు శనగ కానీ ఇలాంటివి చాలా వరకు చేస్తున్నారు రైతులందరూ. తర్వాత ఈ కలంగిరి అంటే మనం పుచ్చకాయలు ఇలాంటి వాటిలో
పూర్తి స్థాయిలో చేస్తున్నారు. మా ఊర్లో కూడా చాలా వరకు చేస్తున్నారు. చాలా మండలాల్లో, చాలా జిల్లాల్లో, మా మహబూబ్నగర్ జిల్లా కానీ తెలంగాణ ప్రాంతంలో చేస్తున్నారు. కానీ ఆంధ్రాలో ఎక్కువ ఉంది. ఆంధ్రాలో ప్రభుత్వం కూడా తీసుకున్నది. మొన్న ఈ నెల మార్చి 8 నాడు కూడా ఈ స్వయంగా మన ముఖ్యమంత్రి గారు మా ఇద్దరితో, నాతో, మా లావణ్యతో, మన కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. త్వరలోనే మిమ్మల్ని పిలిపించుకొని మీతో మాట్లాడతా, ఇక్కడ కూడా చేద్దామయ్యా, ఒక సంవత్సరం ఆగడు, సంవత్సరం లోపలనే చేద్దాం, ఇంప్లిమెంట్ చేద్దాం, మీ పొలానికి కొడుస్తా అన్నారు. రేపు లేదెల్లుండి మా పొలానికి, గతంలో మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా మా పొలాన్ని సందర్శించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు రేపు ఎల్లుండి 18 గారు 19 గారు వస్తాం, మీ పొలానికి వస్తాం, చూస్తామని అన్నారు. వస్తున్నారంటే మనం చేస్తున్నాం కాబట్టి వస్తాం. ఇవన్నీ గొప్పలు చెప్పుకోవడం కాదు, ఎందుకంటే చేస్తున్నాం కాబట్టి, నిజంగా కాబట్టి. వాళ్ళు వచ్చి చూస్తే వారితో పాటు 100 మంది రైతులు వస్తే అందులో 10 మంది అన్నా తయారవుతారు అనేది నా యొక్క ఆశ, అంతే. ఇక్కడ ఏదో చెప్పడం, ఏదో స్టేజీలు ఎక్కి మాకు వచ్చి నేను కాకుండా ఏంటంటే ఒకవేళ ఈ గౌరవం అనేది వచ్చినా కేవలం ప్రకృతిని నమ్మినాం కాబట్టి, ప్రకృతి పాటలు పోతున్నాం కాబట్టి మాకు కూడా ఈ గౌరవం అనేది దక్కింది. ఆవును నమ్మినాం కాబట్టి, ప్రకృతిని నమ్మినాం, ప్రకృతి నాశనం చేసేది కాబట్టి ఒకనాడు మేము అట్టడుగు స్థాయికి పోయిన వాళ్ళం. ఈ రోజు మళ్ళీ పైకి వచ్చినాం. మా చేయి ఒక రోజు ఇట్లని, ఈ రోజు ఇట్లా లేదు, ఇట్లా లేకుండా ఇట్లా అయితే లేదు. ఒక రైతుగా ఈ రకంగానే రైతులందరూ ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా. అందుకని మాకు సాధ్యమైనంత ఎక్కడ మీటింగ్ ఉన్నా, ఏదున్నా మాకు చెప్తే మాత్రం ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం 100% అటెండ్ అవుతున్నాం చెప్తుండే. ఎంతమంది రైతుల్లో ఎక్కడున్నా మేమేదో ఆశించో ఇంకేదో కాకుండా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఆ రకం కావాలి. గతంలో కూడా మేము రసాయనాలు వాడిన వాళ్ళం కాబట్టి రైతుల లోపల చైతన్యం తీసుకురావాలి, ఈ రకంగా చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఆ రకంగా చేయాలని ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు ఇప్పుడు వీరు సంగీతంలో వారి పేరు నిన్న ఫోన్ చేసి పిలిచిండ్రు, మీది కూడా పెడతామండి, సెషన్ రావాలి అంటే తప్పకుండా వస్తామండి అని చెప్పి రావడం జరిగింది. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా రైతులందరూ ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా మీకు పల్లెటూళ్ళకు పోకుండా మీ పొలాలు ఉంటే పొలాలలో చేయించండి. ఈ మధ్యన చాలా మంది మాకు పొలం ఉంది, కాదర్వాల్ గారి మీటింగ్ పుణ్యమాన్ కాదర్వాల్ గారితో మేము ఏం చేయకున్నా సరే, ఏం చేయకున్నా పంట వంతుంది అంట కదా, మేము మిల్లెట్స్ చేస్తాం, మాకేందో చెప్పండి. సీడ్ అంటే నేను ఎక్కడన్నా ఇప్పించిస్తానని మేము చెప్తున్నాం. వెంకటేశ్వరరావు గారు కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వాటి సీడును తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. మాకు కూడా చెప్తున్నాడు, మేము కూడా చేస్తున్నాం. చాలా మంది రైతులకు మా వంతు, మా శక్తికి మించి, మా శాయశక్తులా మేము కృషి చేస్తున్నాం. అందరికీ మేము సహకరిస్తున్నాము, ఇక ముందు కూడా సహకరిస్తాము. కాకపోతే మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా మన వంతు ఉందని అనుకొని ఫీల్ కానీ, మీరు కూడా మీ వంతు మొదలు ఆ మిద్దెతో, సార్ చెప్పినట్టు మిద్దెతో అంటే రూఫ్ గార్డెన్ స్టార్ట్ చేసి మొదలు మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉండేటోళ్ళు కాబట్టి మీ ఇండ్ల పైన 4 కుండీలు పెట్టుకొని కూరగాయలు కనీసం మినిమం మీ కూరగాయలు మీరు తినండి. మార్కెట్కి పోతే ఇవాళ ఆనంకాయ, ఒక సొరకాయ పిండి ఈ రోజు పడ్డది అంటే రేపు ఉదయం వరకు మార్కెట్కి వస్తుంది. అటువంటి స్టిమ్యులేటివ్ డ్రగ్స్ వచ్చినవి, ఒక ఇంజక్షన్ ఇస్తే రేపు ఉదయం మార్కెట్కి తెచ్చుకోవచ్చు. ఇంత లావ్ అవుతుంది ఆనంకాయ అంటే సొరకాయ తీసుకొచ్చి చేసుకోవచ్చు. ఆ రకంగా ఉంటున్నవి. అవి మీకు అందరికీ తెలిసే, చాలా వరకు జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఇవాళ పిండి పడ్డది రేపు తినాలనుకుంటే అట్లే తినాలి. దాంతోపాటు దానిలోనే మనం కూడా ఆ రకంగా అవుతాం. 4 రోజులకే 20 ఏళ్ళ నుండి 50 ఏళ్ళ మాదిరి అయిపోతాడు. ఇవన్నీ మీకు మాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఇంటర్నెట్ అనేది ఫోన్లు వాడడంలో మీకంటే నాకే పరిజ్ఞానం తప్ప. ఎందుకంటే మీకే ఆ చైతన్యం ఉంది కాబట్టి మీరు ఏ రకంగా చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటాను. మీ వంతు కూడా మీరు చేయండి, మీరు తినండి. మీ ఊర్లలో, పల్లెటూళ్ళలో భూములు ఉంటే మరి చెప్పేది అందుకని ఖచ్చితంగా మీ పొలాలల్లో కనీసం మిల్లెట్స్ అని చేసుకొని అదన్నా మీరు సహజమైన ఆహారం తినండి. మీరు మీ పొలాలలో, మీ ఇళ్ళల్లో మీ బంధువులు మీ పొలాలు ఇడిచిపెట్టి వచ్చి ఆ రకంగా చేయండి. ఆ రకంగా దానికి ఏ రకమైన సహాయం కావాలన్నా మన రైతు నేస్తం ద్వారా పేర్లనే రైతు నేస్తం ఉంది, రైతుకు నేస్తం నిజంగా కూడా నేస్తాం. మేము కూడా 150 వారాలలో వారు పెట్టిన దాంట్లో దాదాపు 80 నుంచి 90 వారాలు నేను మా లావణ్య ఒకరు మార్చి 90 వారాల వరకు మేము కూడా పోవడం జరిగింది. రైతులకు చెప్పడంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థల ద్వారా మేము కూడా పోతున్నాం. కాబట్టి జీవామృతం, ఘన జీవామృతం అంటే పశువులు ఎవరు, గతంలో ప్రతి ఇంటికి ఒక పశువుల్లో దుడ్డు ఉండేది. 10, 20, 30 పెద్ద పెద్ద దొర్రలు అయితే 100 కూడా పశువులు ఉండేది. ఇవాళ ఒక ఆవు ఉన్నా సరే 2 క్వింటాలు, ప్రతిసారి 2 క్వింటాలు ఎరువు. ఒక పిండి బస్తా కూడా అంత కాదు. పిండి బస్తాకు ఉంటే 1000 రూపాయలు 1300 అవుతుంది. అంతకు 200 రూపాయలు మన ఆవు మన దగ్గర ఉంటే 2 రూపాయలు కూడా ఖర్చు కాదు. మనం ఆవు పేడను నిల్వ చేసుకుంటే జీవామృతం తయారు చేసుకొని దాన్ని ఘనజీవామృతం అంటే పశువుల పేడలో కలుపుకుంటే ఘనజీవామృతం అవుతుంది. ప్రతిసారి అప్లై చేసినప్పుడల్లా మనం పిండి ఎప్పుడైతే ఫర్టిలైజర్ ఇస్తామో అదే ప్లేస్లో 2 క్వింటాల మనం ఘనజీవామృతం ఇస్తే ఇది ఎంత వస్తుందో అంతకంటే ఎక్కువ వస్తుంది. కానీ దీనికి కావాల్సింది ఫస్ట్ ఈ వ్యవసాయం మీద నమ్మకం. ఆవు మూత్రం, ఆవు పేడ వీటితో చేసుకుంటే జీవామృతం వాడితే మన పంట వంతా దాన్ని ఫస్ట్ మొదలు నమ్మకం ఉండాలి. తర్వాత ఈ కషాయాలు చేసుకొని ఓపిక ఉండాలి, టైం కేటాయించాలి. ఈ 3 లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దీని మీద నమ్మకం ఉంటే మొదలు నమ్మకం కుదిరితే మనం తయారు చేసుకుంటాం.
తయారు చేసుకోవాలనుకుంటే టైం కేటాయిస్తాం. ఈ మూడే మనకు కావాల్సింది. కాబట్టి మొదలు మనం నమ్మాలి, ప్రకృతిని నమ్మాలి, గోమాతను నమ్మాలి. మనం మొదలు చెప్పేది జీవామృతం, ఘన జీవామృతం. ఆ తర్వాత నీమాస్త్రం. నీమాస్త్రం అంటే వేప, సీతాఫలము, తర్వాత ఆవు మూత్రం, ఆవు పేడ. 10 కేజీల వేపాకు, 5 కిలోల సీతాఫలము, 10 లీటర్ల ఆవు మూత్రం, 2 కేజీల ఆవు పేడ వేసి ఒక 200 లీటర్ల నీళ్ళలో ఒక సింగిల్ డ్రమ్ములో వేసి దాంట్లో కొద్దిగా మనం పిడికెడు మట్టి వేసి 2 రోజులు ఉదయం సాయంత్రం కలియదిప్పి 3వ రోజు దాన్ని ఫిల్టర్ చేసుకొని దాన్ని వాడుకుంటే విల్టు కానీ ఎండు తెగులు ఏ రకమైనది కూడా పోతుంది. అది జీవామృతంతో భూమిలో నశించిపోయిన బ్యాక్టీరియా మళ్ళీ మొత్తం నిర్మాణం అవుతుంది. జీవామృతం పైన స్ప్రే చేసినా ఈ రోజు ఇంత ఎండ కొడుతుందంటే ప్రకృతి వ్యవసాయ రైతు నా వరకు నేను అనుభవంతో చెప్తున్నా, ఈ రోజు వాడబట్టిపోయే పొలం మొత్తం 10 రోజుల దాకా మంచిగా తాజాగా నవనవలాడుతుంటుంది మొక్క. పక్కన రసాయనాలు చేసిన పొలం మొత్తం వాడబట్టిపోయి ఉంటుంది. అది 10 రోజుల వరకు అది మొత్తం ఎండిపోతే దశలో ఉంటుంది. అందుకే చాలా మంది రైతులు ఎక్కిరిసాటికి వెళ్ళి వచ్చే సైంటిస్టులు కూడా నిజంగానే మీరు చేస్తుండరు అని అంటారు. మా మిర్చి తీసుకున్న వాళ్ళు కూడా టెస్టులు చేయించుకొని వాళ్ళ టెస్ట్ రిపోర్ట్స్ మాకు ఇచ్చారు. ప్రపంచం మొత్తం మీద ఎక్కువ వచ్చే తెగులు దేనికంటే మిర్చి, దాని తర్వాత ద్రాక్ష. నీమాస్త్రం తర్వాత బ్రహ్మాస్త్రం. వేప, సీతాఫలం, పల్లేరు, ఉమ్మెత్త. రకానికి 2 కిలోలు తీసుకొని 20 లీటర్ల ఆవు మూత్రంలో ఒక 2 గంట నుంచి గంటంబావు అంటే 4 నుంచి 5 సార్లు పొంగొచ్చే వరకు ఉడికించి దాన్ని దించి ఒక 24 గంటలు చల్లారిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని వాడుకుంటే ఎకరాకు 3 నుంచి 4 లీటర్లు 200 లీటర్ల నీళ్ళలో ఈ కషాయం పోసి వాడుకుంటే ఎటువంటి పురుగులని మీడియం సైజు పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, ఆకుముడత ఇలాంటిది మొత్తం బ్రహ్మాస్త్రంతో పోతాయి. నిజంగానే బ్రహ్మాస్త్రం అది పనిచేస్తుంది. తర్వాత దశపర్ణి కషాయం. దశపర్ణి అంటే 10 రకాల ఆకులు. వేప, సీతాఫలము, పల్లేరు, ఉమ్మెత్త, జిల్లేడు, గన్నేరు, వావిలి, లొట్టపీసు అంటే మనం ఇవి రబ్బర్ పాలు ఆకు అంటారు. ఈ రకంగా జామ, బంతి, తంగేడు ఈ రకం ప్రకృతిలో దొరికే ఇలాంటి పేర్లు ఉన్నాయి. ఇటువంటి మొత్తం తీసుకొచ్చి రకానికి 2 కిలోలు తీసుకొని 10 రోజుల 20 కిలోలు ఒక 30 నుంచి 40 లీటర్ల ఆవు మూత్రంలో ఉడికించి దాన్ని చల్లారకుండా చేసుకుంటే ఈ కషాయాలు ఏవైనా 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దీనికి ఏ విధంగా ఎక్స్పైర్ ఉండదు. సంవత్సరం తర్వాత వాడుకోవచ్చు కానీ పవర్ తగ్గుతుంది కాబట్టి మనం కొద్దిగా ఎక్కువ పోసుకుంటే సరి. మన ఇంగ్లీష్ మందు లేక 2 ఏళ్ళు దానికి తయారైనప్పటి నుంచి 2 సంవత్సరాల దాకా దీన్ని ఎక్స్పైరీ డేట్ అంటారు. మన దాంట్లో ఎక్స్పైరీ డేట్ అంటే ఏం లేదు. పవర్ కొంత తగ్గితే మనకు ఎక్కువ పోసుకుంటే సరి. దాంట్లో రియాక్షన్ రాదు. ప్రకృతి వికృతికున్న తేడా అదే. కాబట్టి దాని తర్వాత అగ్నేస్త్రం. పొగాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి. 1 కిలో పొగాకు, 1/2 కిలో పచ్చిమిర్చి, 1/2 కిలో వెల్లుల్లి. ఈ మూడింటిని తీసుకొని విడివిడిగా దంచి 20 లీటర్ల ఆవు మూత్రంలో 1 గంట నుంచి గంటంబావు వరకు ఉడికించి దాన్ని 24 గంటల తర్వాత చేసుకుంటే ఎటువంటి పెద్ద పురుగు, పొగాకు లద్దె పురుగు కానీ, శనగపచ్చ పురుగు కానీ మన కాళ్ళకు చేతులకు తరిగిన 2-3 రోజుల వరకు దాన్ని మంట పెడతానే ఉంటుంది, మంటలు చేస్తూనే ఉంటుంది. అంత పవర్ ఉంటుంది. పురుగు తెస్తే పురుగు చచ్చిపోతుంది కంపల్సరీ. ఇవాళ 10,000 లీటర్లు ఉన్న కెమికల్ తెచ్చి కొడితే కూడా ఖచ్చితంగా మొత్తం పురుగు ఏం వస్తలేదు. కానీ మనకి ఏంటంటే ఇది ఇంత ధర ఉన్నది కొడితే చచ్చిపోలేదు, ఇది కొడితే వస్తుంది అని మొదలు మనకు అనుమానం ఉండదు. ఒక డాక్టర్ దగ్గరికి మనకి ఏదన్నా జ్వరం వచ్చిపోతే డాక్టర్ మీద నమ్మకం ఉంటేనే ఆయన ఇచ్చే టాబ్లెట్ పనిచేస్తుంది. ఇక్కడ ఇది కూడా అంతే. మన ఈ వ్యవసాయం మీద, ఈ మందుల మీద, మనకు ఈ విధానం మీద నమ్మకం ఉన్నప్పుడే అది కూడా ఆ చేనుకు పనిచేస్తుంది. ఇది ముఖ్యమైనది. తర్వాత దశపర్ణి కషాయం. ఆ తర్వాత బూడిద తెగులు అనేది వస్తే వెనకటికి మనకు వరిచేలకు సల్ల తెగులు అని వచ్చేది. కొన్నలు తెల్లగా ఇది వరిచేనుకు ఏం చేసేది, మజ్జిగ తీసుకుపోయి కాలువ దగ్గర, మేడి దగ్గర పోసేది. పోస్తే ఇందులో ఉండే యాంటీవైరస్ అనేది పనిచేసి ఆ తెగులు అనేది పోయేది. ఇలా అవన్నీ మనం మర్చిపోయినాం. ఇవాళ కొత్తది నేను చెప్పేది కొత్తది ఏం కాదు, నేనే సృష్టించలే, పాలకరాజు సృష్టించలే, ఆయనే చెప్పేది. అదే ఎవరు చెప్పినా కానీ ఇప్పుడు గతంలో కూడా మన కాదర్వేలు గారు చెప్పే మిల్లెట్స్ మొత్తం మనం తిన్నాం. ఆరకపువ్వు తిన్నోళ్ళే చిన్నప్పుడు. అరికలు అంటాం, ఆరకపువ్వు అని అంటాం మోటుగా. అవన్నీ మనం తిన్నోళ్ళే. మన చిన్నప్పుడు కొంతమంది తినొచ్చు, కొంతమంది తినకపోతాం. గతంలో మన పెద్దలు మొత్తం తిన్నోళ్ళే. తిన్నారు కాబట్టి వాళ్ళకి ఏ రోగాలు 90 ఏళ్ళ వరకు కూడా. మా నాయనకు 90 ఏళ్ళు ఉంటాయి. టీచర్ ఈ రోజు బీపీ లేదు, షుగర్ లేదు, ఏ సుస్తు కాదు. నాకే ఆయన అన్ని పనులు చేసి పెడుతుంటాడు. అంటే వాళ్ళు తిండి అట్లుంది కాబట్టి వాళ్ళ లోపల ఆ స్టామినా అనేది అది ఉంది. రోగ నిరోధక శక్తి అనేది వాళ్ళ లోపల ఉంది, మన లోపల లేదు అది. ఈ రకంగా తర్వాత బూడిద తెగులు అన్నీ వస్తుంది. మిర్చిలు అదే ఎక్కువ బూడిద తెగులు. దానికి 6 లీటర్ల పులిసిన మధ్య 100 గ్రాముల సొంటి, 200 లీటర్ల నీళ్ళ ఒకసారి స్ప్రే చేస్తే వారంలో 2 సార్లు స్ప్రే చేస్తే పోతుంది. ఖచ్చితంగా బూడిద తెగులు పోతుంది. లేదు ఒకసారి ఇంగువ కూడా చెట్టు కారే ఒక ద్రావం, అది మన గమ్ము మాదిరి కారుతుంది చెట్లకు.
ఆ ఇంగువ కూడా ఒక అరకిలో తెచ్చి స్ప్రే చేస్తే అది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అందులో ఉండేది మొత్తం గంధకమే ఉంటుంది. ప్రకృతిలో ప్రతిదానికి సొల్యూషన్ మార్గం ఉంది. వీటన్నిటిని మనం మర్చిపోయిన రసాయనాల వెంట పడ్డాం కాబట్టి అట్లయింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా సిక్కింను సేంద్రియ రహిత రాష్ట్రంగా గుర్తించింది. దానికి ఒక రోజు కాదు, వాళ్ళు 14 సంవత్సరాలు కష్టపడ్డారంట. ఆ రాష్ట్రం మొత్తం ఒకటై రాష్ట్రంలో వాళ్ళతో ఉన్న సిలబస్ అంటే పిల్లలు చదువుకునే మొత్తం టోటల్ సిలబస్ మొత్తం మార్చి ప్రకృతి మీద అవగాహన, ప్రకృతి మొక్కని ఎట్లా కాపాడాలి, ఏడ మొక్క కనిపిస్తే పీకేద్దు దాన్ని తీసేద్దని సబ్జెక్టు మొత్తం మార్చేసింది వాళ్ళు పిల్లలకు. మొత్తం మార్చినాక పిల్లల లోపల కూడా ప్రకృతి అనేది వాళ్ళకు ప్రేమ అనేది కల్పించేటట్టు చేసి చదువుకున్నారు. కాబట్టి ఈనాడు ఆ సిక్కిం అనే ఆ చిన్న రాష్ట్రం కూడా అదేంటంటే అలా సేంద్రియ రహిత రాష్ట్రము. ప్రతిదానికి దానికి కష్టం అనేది ఉంటుంది. గతంలో ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం, మనం ఇంతవరకు చేసినాం. ఈ రోజు ఇప్పుడు మధ్యాహ్నం ఇది వచ్చింది, మధ్యాహ్నం పోయి మళ్ళీ మన పాత పద్ధతులు చేసుకోవాలి. పాత అనేది ఇదే వికారంగా అనుకోవద్దు, చిన్నతనం అనుకోవద్దు. మనకు వచ్చే రోగాలు గుర్తుపెట్టుకుంటే అదే మంచిది. ఓల్డ్ ఈజ్ గోల్డ్, అదే గోల్డ్ అవుతుంది. ఒకప్పుడు ఇప్పుడు ఈ మధ్యాహ్నం పెడుతున్నారు కుర్రాలు అన్నట్టు వెంకటికి పేదోంది, ఇప్పుడేమో ధనికుంది ఇది ఈ అన్నం అని చెప్తుంటారు. కాబట్టి ఏంటంటే ప్రతిదీ మనం ప్రకృతి దూరం జరిగింది కాబట్టి ఇది వచ్చింది. ఇది లేకుండా చేసుకోవాలంటే మళ్ళీ మనం పాత పద్ధతులకు వెళ్ళాలి, గతంలో ఉన్న విధానాలను అనుసరించాలి. చిలకలలో పొలంలో చెట్లు లేవు, పర్యావరణం అనేది అవగాహన లేదు. ఆ రకంగా మొత్తం చేసి ప్రతి ఒక్కరు మన వంతు కర్తవ్యం నిర్వర్తిస్తే అందరం ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంతోనే అందరం ఉంటాం. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ముందల పడదట. ఇలా ఎద్దు ఏడుస్తున్నాడు, రైతు ఏడుస్తున్నాడు. కాబట్టి రాజ్యం ముందల పడాలంటే భారతదేశంలో ఉన్నది 70% జనాభా పల్లెలలోనే ఉంది, మన అందరూ తెలుసు. ఇలా వాళ్ళందరూ ఎద్దు ఏడ్చింది, అక్కడ ఉన్న ఎద్దును నమ్ముకున్న రైతు ఏడుస్తున్నప్పుడు మనం 30% మంది ఏం చేస్తాం? ఆ రైతు వ్యవసాయం చేస్తాడు. ఇన్ని రకాల వృత్తులు, ఇన్ని రకాల జాబులు చేసే వాళ్ళు అందరూ తింటున్నారు. రైతు వ్యవసాయం చెప్పితే మన పరిస్థితి ఒకసారి మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత, ప్రతి ఒక్కరికి కూడా కర్తవ్యం ఉంది. అది గుర్తుంచుకోవాలని నేను దయచేసి ఈ సభాముఖం మరొకసారి మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. అయితే ఒకటి వరి గురించి చెప్పాను. వరి అంటే బియ్యం. మనం వరి పంట చాలా ఈజీ అండి. దాంట్లో వచ్చే తెగుళ్ళు తక్కువ, కెమికల్ అయినా కానీ తెగులు ఎక్కువ. అన్నిటికీ వచ్చినట్టు వాటికి కూడా అవే రోగాలు వస్తున్నవి. వరి పంట అనేది మనం ఇంకొకటి ఏంటంటే ఈ వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా దేశవాళీ విత్తనాలనే మ్యాక్సిమం వాడాలి. మనం హైబ్రిడ్ విత్తనం అనేది వచ్చినాక ఒకటి మన దౌర్భాగ్యం ఏంటంటే హైబ్రిడ్ విత్తనం మనం దుకాణంలో తెచ్చుకొని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆ పంట మళ్ళీ మొలవదు. ఫస్ట్ అది మనకు అవగాహన ఉండాలి. మన అందరికీ తెలుసు, గతంలో మన ఇంట్లో సద్దకంకులు, తొన్నకంకులు అన్నీ మన కుండలల్లో, మట్టి పాత్రలల్లో, తర్వాత ఆవు పేడను పిడకలను బూడిద చేసి ఆ బూడిద కలిపి పెట్టుకునేది, పురుగు రాకుండా చేసేది. వాటినే వాడుకునేది మనం. ఇవాళ ఆ పరిస్థితి పోయింది కాబట్టి హైబ్రిడ్ విత్తనాలు ఏంటో పోయినాం కాబట్టి మనకి ఇది వచ్చింది. దీనికి కావాల్సింది మొదలు ఏంటంటే ఇప్పటికి కూడా ఎన్నో రకాలు, అన్ని రకాలు ఉన్నాయి. భారతదేశంలో ప్రస్తుతం వరిలో 825 రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు 5000 రకాలు ఉన్నాయంట. అంటే మొన్నొకతను అన్నాడు 5 లక్షలు ఉన్నాయి మహాభారత కాలంలో అంటాడు. మహాభారతం అక్కర్లేదు కానీ ప్రస్తుతం అయితే 5000 రకాలకు 825 రకాలు ఉన్నాయి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కర్ణాటకలో ఆయన మొత్తం దాన్ని కాపాడుతున్నాడు ఆ బాబు. అయితే దీంట్లో కూడా దేశవాళీలో పంట తక్కువ వస్తుంది. దేశవాళీ అని కాకుండా కనీసం లోకల్ వెరైటీలు చాలా ఉన్నవి. మనం సూటి రకాలు అంటారు, లేకపోతే డెవలప్డ్ సీడ్స్ అని చాలా వరకు ఉన్నాయి. మన యూనివర్సిటీలు కూడా హైబ్రిడ్ కాకుండా చేస్తున్నాయి. అలాంటి వాటి ఇప్పుడు అందులోనే RNR ఒకటి ఉంది. RNR 15048 అనే రకం ఉంది. దాంతో షుగర్ అనేది తక్కువ ఉంటుంది. అవి తిన్న వాళ్ళు షుగర్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఖచ్చితంగా సెమీ బ్రౌన్ కానీ తిని. ఇలాంటివి విత్తనం విషయంలో మనం మొదలు నాణ్యమైన విత్తనం తీసుకొని దాన్ని సీడ్ ట్రీట్మెంట్ అంటే విత్తన శుద్ధి చేసుకోవాలంటే బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. వడ్లను నానబెడతారు, మన దాదాపు తెలిసి ఉంటుంది. వడ్లను రాత్రి కూడా నానబెట్టినప్పుడే ఒక రోజు ముందే బీజామృతం తయారు చేసుకొని 24 గంటలకు తయారవుతుంది. బీజామృతం తయారు చేసుకొని ఆ బీజామృతంలో విత్తన శుద్ధి దాన్ని రాత్రి కూడా వడ్లను నానబెట్టి ఉదయం తీసి దానికి కావాల్సిన దాన్ని ఉదయం మండబెట్టుకొని మన పద్ధతుల్లో మనం దాన్ని చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకొని చేస్తే భూమి నుంచి సంక్రమించేది, తర్వాత విత్తనం సంక్రమించే వ్యాధులు 60% తగ్గిపోతాయి. 60 నుంచి 70% రకాల వ్యాధులు అనేటివి రావు ఆ మొక్కకు విత్తన శుద్ధి చేసుకుంటే. దాంట్లో ఏమంటారు అంటే COC అంటారు, కాపర్ ఆక్సిక్లోరైడ్ అని ఉంటుంది. అది తెచ్చి దాంతో చేయండి, లేకపోతే రైజోబియం కల్చర్ అంటారు, లేకపోతే M45 అంటారు. ఇలాంటివి తెచ్చి చేయమంటారు. ఏది అవసరం లేదు.
మనం కొద్దిగా వేపాకు, తర్వాత ఆవు మూత్రము, ఆవు పేడ, వీటితోని మనం బీజామృతం తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకునే విధానం బుక్కులు అవన్నీ ఉంటాయి. బీజామృతం తయారు చేసుకొని విత్తన శుద్ధి చేసుకొని ఏ పంటకైనా సరే, వరికైతే మనం కావాల్సిన 20 లీటర్ల నీటిలో ఒక 5 కేజీల ఆవు పేడను రాత్రిపూట ఒక 12 గంటల పాటు ఒక గుడ్డలో, పల్చటి గుడ్డలో నానబెట్టాలి. గుడ్డను దాంట్లో వేలాడదీయాలి, దాంట్లో వేయకుండా. దాంట్లో ఒక తాడు కట్టి పైన అడ్డం కట్టె కట్టి ఒక బకెట్ కానీ ప్లాస్టిక్ డ్రమ్ములో కానీ కట్టి పెట్టి 12 గంటలు ఉంచాలి. అదే టైంలో 1 లీటర్ నీటిలో ఒక 50 గ్రాముల సున్నం, గతంలో లంబడి సున్నం అని దొరికేది, ఇప్పుడు అది దొరకదు కాబట్టి పాండపల్లలో దొరుకుతుంది. అదే సున్నం తెచ్చుకొని 50 గ్రాముల సున్నం నానబెట్టాలి. 12 గంటల తర్వాత ఈ పేడను మొత్తం, దాన్ని బట్టలో ఉన్నది మొత్తం పిండేయాలి. దాన్ని గట్టిగా పిండి ఆ పేడను పక్కకు పడేసి ఈ సున్నం కూడా తీసి దాంట్లో కలిపి దానికి అదనంగా 5 లీటర్ల ఆవు మూత్రం కలపాలి. కలిపి మళ్ళీ 12 గంటలు బాగా కలిపి ఒక 5 నిమిషాలు మళ్ళీ 12 గంటలు అట్లే ఉంచి 24 గంటలకు బీజామృతం తయారవుతుంది. ఈ బీజామృతాన్ని దాన్ని మళ్ళీ 24 గంటలు ఉంచి మొత్తం 24 గంటలే వాడుకోవాలి. తర్వాత దాని పవర్ ఉండదు. ఏ పంటకైనా సరే అప్పుడే అప్లై చేసుకొని విత్తుకోవచ్చు. దాన్ని ఆరబెట్టిన తర్వాత ఓట్లకైతే ఈ అవసరం లేదు. దాంట్లో దాని 20 లీటర్లకు తగినన్ని నీళ్లు పోసుకొని తయారు చేసుకొని దాన్ని విత్తన శుద్ధి చేసుకొని తర్వాత దాన్ని మనం మండి అని మా దగ్గర అంటాం. దాన్ని మొత్తం చేసుకొని విత్తనం వచ్చే వరకు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని మనం విత్తుకుంటే నారు దశలో కూడా 1-2 సార్లు చిన్న చిన్న దాన్ని మొలక కొనలు ఎర్రగా అవుతుంటాయి. తుకము నారు ఎర్రగైనప్పుడు ఏం చేయాలంటే నీమాస్త్రం కానీ ఆవు మూత్రం కానీ తీసుకుపోయి కాలువ దగ్గర ఆ మడికి ఒక 4-5 లీటర్ల ఆవు మూత్రం తీసుకుపోయి ఒక 50 లీటర్ల నీళ్ళలో పోసి కాలువ అవుతుంటే దాంట్లో వస్తే ఆ తెగులు అనేది పోతుంది. కొనలు ఎర్రగా తెగులు. చలికాలం కూడా చనిపోతుంది, మా మొక్క ఎదుగుతలేదు, పూర్తి కృషించిపోతుంది అంటారు. నీమాస్త్రం పోసినా సరే ఆవు మూత్రం పోసినా సరే ఒక వారంలో 2 సార్లు అది 2 పైన స్ప్రే చేయాలి, కింద పోయాలి. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తర్వాత నాటేటప్పుడు కూడా మళ్ళీ బీజామృతం తయారు చేసి దాన్ని ముందు నాటకంటే ముందు ఒక రోజు ముందు పారబెట్టాలి. కాలువ దగ్గర ఆ బీజామృతం పోసేస్తే ఆ మడి మొత్తం అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఏమన్నా తెగుళ్ళు అనేటివి ఉన్నా కానీ రాకుండా దూరంగా పారిపోతాడు. మొక్క నుంచి ఆశించేటివి ఉంటాయి కొన్ని. మన పెద్దలకి ఏమైనా ఉంటే కూడా అవి రోగాలు కొన్ని ఏమన్నా ఇప్పుడు చత్వారం కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే మనకు వస్తుంటాయి కొన్ని, బీపీలు కానీ షుగర్లు కానీ. ఇవి కూడా మొక్క నుంచి కూడా, మొక్క విత్తనం నుంచి కూడా సంక్రమించే వ్యాధులు ఉంటాయి. కాబట్టి ఇవి దూరం చేయాలంటే బీజామృతం చేయాలి. బీజామృతం విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత నారు నాటేటప్పుడు కూడా మనం తుకం వరిని పీకి నాటేటప్పుడు కూడా బీజామృతంతో చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ లోపల ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఆ పంట మనం 25 నుంచి 30 రోజుల మధ్య నాటుకుంటే చాలా మంచిది వరి. ఆ నాటుకునేటప్పుడు అందులో దానికి మనం బీజామృతం ఒక జీవామృతం ఒక్కసారి కానీ 2 సార్లు కానీ మనం పారిస్తే సరిపోతుంది. స్ప్రే చేసినా సరే, ఒక పంపు స్ప్రే చేసినా సరే, పారించినా సరే, 2 రకాలుగా చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే వరి నీళ్ళని మనం కాబట్టి నీళ్ళని మనం పారిస్తే ఈజీ అన్నట్టు. నాటిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత జీవామృతం ఇవ్వాలి. ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి. మొదటిసారి చేసే వాళ్ళు ఎక్కువ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే భూమిలో నశించిపోయిన బ్యాక్టీరియా అనేది మళ్ళీ నిర్మాణం కావాలి కాబట్టి ఇస్తే చాలా బాగుంటుంది. ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి పంటకాలంలో ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే పాలేకర్ గారు చెప్పలేదు కానీ మాకు ఒకటి కొంత చౌడు నేల ఉన్నది. అది వేరే తరి పొలమే, వరినాటి పొలమే. దాంట్లో ఏం చేసేది మేమంటే, నేను ఆవులు ఉన్నాయి కదా చూద్దాం, ఇది తరి ఉంది కదా, దీన్ని ఇట్లా ఇప్పుడు ప్రతిసారి చనిపోతుండే. మళ్ళీ 4 కర్రలే ఉండే, 4 ముళ్ళలు 4 ఉండేది, మొత్తం చచ్చిపోయేది. నేను ఏం చేసినట్టే ఆవు పేడ ఊకేనే ఉంది కదా, దీంట్లో ఇంత శక్తి ఉందా చూద్దామని వారానికి ఒకసారి ఒక తట్టెడు పెండ ఒక మడికి, ఒక తట్టెడు పెండ అంటే ఒక 10 నుంచి 15 కిలోల ఆవు పేడ ఒక మడి సిల్ల అంటే కాలువ దగ్గర మెదువు దగ్గర, దాని గనువ దగ్గర చాలా రకాలుగా అంటుంటారు. ఆ గనువ దగ్గర వేసేది, నీళ్లు దాంట్లోకి వారిపోతే ఆ బ్యాక్టీరియా మొత్తం ఫామ్ అయ్యేది. అది వచ్చి చూస్తే ఏ పిండి, ఏ డిఏపి కానీ ఏ యూరియా కూడా పనికిరాదు. ఆ రకంగా వేస్తే భూమిలో ఉన్న క్షారగుణం కూడా 100% తొలగిపోయింది. మా బావి దగ్గర ఇసుక పొలానికంటే కూడా చౌడు నేలలో విపరీతమైన పంట మంచిగా వస్తుంది, బ్రహ్మాండంగా వస్తుంది. తుఫాను వచ్చినా ఇట్లా కూలిపోదు. అంటే మొక్క కాండం అనేది గట్టిగా ఉంటుంది. ఇదంతా మనం చేసింది ఏం లేదు, కేవలం మనం ఓర్పేది ఏంటంటే చూద్దాం, ప్రయోగం చేసి చూద్దాం, మంచిదే కదా ఆచరిద్దాం చేసినాం, మంచిగా ఉంది. ఎక్కడని ఈ విషయం చెప్తానే ఉంది. ఇందులో మనం కష్టపడేది ఉంది. ఒక ఆవు మనం కష్టపడి కొనుక్కుంటే అయిపోతుంది. 4 పిండి సంచులు మనం కావాలనుకుంటే ఎండాకాలం అయితే మొత్తం కోతకు అమ్ముతుంటారు. పశువుల సంతలు అంతటా ప్రతి మండల ఏర్పాట్లలో సంతలు ఉంటాయి. బగ్గవాటి ఆవును తెచ్చుకో, దూడను ఒక తెచ్చుకుంటే దాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. దాంతో తర్వాత మనకు ఎప్పుడు రోజు నెలకు ఒక 10 సంతలు పిండి కొనుక్కున్నట్టే అవుతుంది. డిఏపి కానీ యూరియా కానీ కొన్నట్టే. మనం ఇంటెనక కానీ పొలంలో కానీ ఒక మునగ చెట్టు ఉంటే ఒక యూరియా, నెలకు ఒక యూరియా సంచి కొన్నట్టు గుర్తుపెట్టుకోండి. అంత నత్రజని ఉత్పత్తి చేస్తుంది.
మునగ చెట్టు, డ్రమ్ స్టిక్స్ అంటారు కదా అవి. ఆ రకంగా ప్రకృతిలో ఎన్నో ఉండయి. ఈ రకంగా మనం తీసుకొని మన ఆవు మూత్రం, ఆవు పేడ తీసుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి చేసుకుంటూ పోతుంటే మళ్ళా నాటిన ఒక నెలకు ఒకసారి మనము 2 క్వింటాల ఆవు పేడను అంటే ఘనజీవంతో చల్లాలి. మొదలు దిక్కులో నాటకంటే ముందు కూడా మనకు ఎకరాకు 2 క్వింటాల చొప్పున 2 క్వింటాల్ 20 క్వింటాలు చేసిన నష్టం లేదండి. మినిమం 2 క్వింటాలు. ఎందుకంటే మనకి ఇప్పటి పరిస్థితుల్లో దొరకదు ఆవు పేడ అది. కాబట్టి జెర్సీ ఆవు కాదు, ఎక్సెప్ట్ జెర్సీని ఎప్పటి పరిస్థితుల్లో పెట్టుకోకండి. అది ఆవే కాదు అంటే అది ఆవు కాదు, దాని చర్చ అవసరం లేదు. కానీ అది కానే కాదు, మన దేశవాళీ ఆవులు 64 రకాలు ఉంటాయి. ఏదైనా సరే నాటావులు ఏవైనా సరే, ఒంగోలు కానీ, తార్పార్కరు, గిర్రు, సాయివాలు ఎన్నో ఉండే, ఎన్నో రకాలు ఉన్నాయి. రెడ్ సింధి ఎన్నో ఉన్నాయి. 50 లీటర్ల పాలు ఇచ్చే ఆవులు కూడా మనకు ఉన్నాయి. కానీ వాటిని కాదని మనం జెర్సీవే తెచ్చుకొని పెంచుకుంటాం మనం అట్లా. కాబట్టి ఈ రకంగా చేసి 2 క్వింటాలు వేసి వరి నాటిన తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి ఘనజీవామృతం, నాటిన 1 నెలకు మాత్రం ఒక్కసారి మళ్ళీ ఘనజీవామృతం 2 క్వింటాలు ఇస్తే పొలం మంచిగా ప్రమాణంగా తయారవుతుంది. మొక్క కూడా కాండం కూడా బలంగా వస్తుంది. ఈ రకంగా నాటింది. మా పక్కన ఉన్న పొలాలు కూడా మామూలు గాలి కూడా కింద పడ్డాయి, కానీ మాకు తుఫాన్ వచ్చినా మా పొలం అనేది కింద పడలేదు. అక్కడనే రైతులు. ఇంకొకటి ఏంటంటే ఈ రకంగా వాటిని ఇచ్చే పంట ప్రతిది కూడా రసాయనాలు లేని ప్రకృతి పంటకు 20 రోజులు ముందు వస్తుంది పంట. 15 నుంచి 20 రోజులు ముందు వస్తుంది మనకు పంట కంపల్సరీ. వాళ్ళది మాది డేట్ రాసి పెట్టుకుంటే వాళ్ళు కూడా అంటారు, పక్క వాళ్ళు కూడా, అయ్యా మీరు ఒకటే నాటు కాదు, మేము ముందు నాటినా మీరు వెనక నాటిన మీరు ముందుకు వస్తుంటారు. 15 రోజులు ముందెర్రగా అయిపోతుంది మన పంట. ఎన్నో లాభాలు ఉన్నాయి మనం దాన్ని నమ్మినప్పుడు. దాన్ని నమ్మకపోతే ఏ లాభం లేదు మనకు. ఈ రకంగా నాటిన తర్వాత చేసి తర్వాత ఏంటంటే వరి నాటినాక ఒక్కసారి మొదటి నెలకు ఒకసారి అగ్నాస్త్రం తయారు చేసి దాని కాలువ దగ్గర పోయాలి, పైన వారిస్తే వరిలో వచ్చే దోమపోటు, దోమపోటు కానీ సుడిదోమ కానీ బ్రహ్మాండంగా మొత్తం పోతుంది. మనకి కింద పోస్తేనే మనం అదంతా కింద మామూలు నాటిన నెలకు తయారై సుడిదోమ అనేది స్టెంబోరర్ అంటారు. తర్వాత అది కాండం దొల్చే పురుగు అంటారు. ఇవన్నీ ఏ రకమైనా సరే భూమిలో ఉండే క్రిమికీటకాలు అది మొగ్గ దశలు నాటిన నెలకు తయారై వరిచేను కోసే ముందు దాని ఫలితం అనేది బయటకు వచ్చి చేను పనికి రాకుండా వస్తుంది. ఈ మధ్యాహ్నం దోమపోటు అని చెప్తుంటారు. వరికి దోమపోటు, దోమకాట అని పేపాలు వస్తుంటాయి. అవి ఓవాలి అంటే నాటిన నెలకు అగ్నాస్త్రం కాలువ దగ్గర పోసుకుంటే స్ప్రే చేసుకుంటే ఏది రాదు. దానికి అయ్యే ఖర్చు 100 రూపాయలు, 200 రూపాయలు. ఏది మనం బయట తెచ్చుకుంటే దాన్ని చేసుకుంటే, లేకపోతే 2 రూపాయలు. నాకైతే 2 రూపాయలు కూడా ఖర్చు కాదు. నేను ఆవు మూత్రం కొన్నాను, ఆవు పేడను కొన్నాను. మనకు ఎలిగడ్డ మాకే పంతది, చేసేది ఏం లేదు. పచ్చిమిర్చి మాకే పంతది. కాబట్టి మనం అనేది ప్రతిదీ మన ఇంటికి అవసరాలకు అన్ని రకాల పంటలు పెట్టుకుంటే ఏది మనం బయటకు కొనాల్సిన అవసరం లేదు. బెల్లం అంటాం, బెల్లం కూడా అవసరం లేదు మనకు. ఆ టైంలో మనకుండే బొప్పాయి కానీ, మామిడి కానీ, సపోటా కానీ, జామ కానీ, తీపి పండ్లు ఏమున్నా సరే 2 కిలోల 4 కిలోల పండ్లు ఏంటి జీవామృతం తయారు చేసుకోవాలంటే బెల్లం కూడా కొనే అవసరం లేదు. ప్రతిదానికి సొల్యూషన్. ఈ రకంగా చేసుకొని ఒక 2 సార్లు 3 సార్లు మనం ఒక దోమపోటు అప్పుడు అదే టైంలో నాటిన నెలల తర్వాత ఒకసారి అగ్నాస్త్రం, ఆ తర్వాత పులిసిన మధ్య కూడా పోయాలి. పోసే సల్లతేవులు కానీ ఇలాంటివి ఏవి రావు. మళ్ళా తర్వాత ఏం చేయాలంటే వరి ఈంత ఉంటుంది కదా, పాలు పట్టేటప్పుడు ఒక్కసారి ఈ స్ప్రే చేయాలి. ఏది పులిసిన మధ్య స్ప్రే చేస్తే గింజ తాలువనియదు, గింజ తాలువదు, పంట గట్టిగా వస్తుంది, అవుటాన్ని ఎక్కువ వస్తుంది. మా ఒడ్లు పట్టేస్తే రైస్ మిల్ అతను 20 కిలోల పొట్టు తప్ప మీద మొత్తం 80% వచ్చింది. 1 క్వింటల్కు 80 కిలోల బియ్యం వచ్చినాయి. 60 నుంచి 65 కిలోలకు దాటవు. 80 కిలోలు వచ్చినాయి పొట్టు తప్ప ఇంకేంది పోలేదు అంకుల్ అన్నాడు ఆ పిల్లవాడు. ఇది ఎవరిదో రమణారెడ్డి ఇంకెవరిదో గొప్పతనం కాదు, మనం చేసిన ప్రకృతిలో ఉండే గొప్పతనం. ఆవు మూత్రం, ఆవు పేడలో ఉండే గొప్పతనం, వేపాకు, సీతాఫలంలో ఉండే గొప్పతనం. మనం దాన్ని పాటించినాం కాబట్టి ఈరోజు మేము ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాం. ఆ ముగ్గురు ఎక్కడున్నా వాళ్ళని ఎప్పుడు ప్రతిరోజు కూడా నేను జ్ఞాపకం చేసుకుంటా. సంబారెడ్డి గారు, గోవర్ధన్ సైంటిస్టు, తర్వాత హుసేన్ బాబు ప్రజెంట్ దేవరకొండ ఏడి. తర్వాత మాకు లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు చాలా వరకు. మన వెంకటేశ్వరరావు గారు కానీ వీళ్ళంతా మాకు వెలుగులకు తెచ్చి ఇంత ప్రాచుర్యం కల్పించిన వాళ్ళు వాళ్ళకు కూడా ఈ సభాముఖం వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం ప్రతి నిమిషం కూడా. తర్వాత పంట విషయంలో దాన్ని కోత కంటే ముందు దాన్ని తీసుకోవాల్సింది ఏం లేదు. ఒక నాటిన తర్వాత దాన్ని ఈనినప్పుడు ఒకసారి మనం పులిసిన మజ్జిగా స్ప్రే చేసుకుంటే అయిపోతుంది. ఒకవేళ ఆ టైంలో ఈనిన తర్వాత కొన్ని గింజ ఈనుతుంటే తెల్లగా అయిపోతుంటుంది అంటే అప్పుడు మనం పోసింది పని చేయలేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి అగ్నాస్త్రం స్ప్రే చేసుకోవాలి. మనం అప్పుడు కరెక్ట్ చేస్తే తర్వాత ఈ కాండం దొల్చే పురుగు రాదు, స్టెంబోరర్ రాదు.
అట్లా చేయకపోతే వస్తుంది. వచ్చినప్పుడు ఒకటి రెండు కర్రలు చూడగానే మనం వెంటనే చేసుకుంటే మళ్ళీ అగ్నాసం పైన స్ప్రే చేసి కింద వస్తే ఆ పురుగు అనేది అంతలోనే చచ్చిపోతుంది. మనకు నాణ్యమైన పంట వస్తుంది, గింజ గట్టిగా వస్తుంది, తాలు పోదు. అన్ని రకాలుగా మనకు నాణ్యమైన ప్రకృతి సిద్ధమైన రసాయనాలు లేని అన్నం మనం తింటాం, మన పిల్లలకు పెడతాం. మనకి ఎక్కువ పక్క కుటుంబానికో మార్కెట్లోనూ అమ్ముకుంటాం. ఇది వరి. దీంట్లో ఏమన్నా డౌట్లు ఉన్నా అడగవచ్చు, ఏదని చెప్పచ్చు. మిర్చిలో అయితే దాదాపు 20 రకాలు 30 రకాల తెగుళ్ళు వస్తాయి. పత్తిలో 3-4 రకాల తెగుళ్ళే వస్తాయి. ఎక్కువ వచ్చేది మిర్చికే, వరికైతే చాలా తక్కువ. ఎవరైనా ఏదన్నా అడగాలనుకుంటే అడగచ్చు, మౌత్ పీస్ ఇస్తున్నాడు. లేదనుకుంటే ఇంకో రైతు మాట్లాడుతాడు.